హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి తేజస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఫ్రీ బస్సులు పెట్టిన దగ్గర నుంచి ఫస్ట్ టైం అయితే బస్సు ఎక్కుతున్నానండి. చాలా డేస్ అయిపోయింది. ఎప్పుడో కాలేజ్ డేస్లో బస్సు అయితే ఎక్కాను, తర్వాత ఇప్పుడే ఎక్కడం మ్యారేజ్ అయిన తర్వాత. సో మేమైతే పిక్నిక్ స్పాట్కి వచ్చామండి. లవ్ వైజాగ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ మాయా వరల్డ్ అని చెప్పేసి పెట్టారు కదండి, అది చూద్దాం అయితే చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళాను. చాలా వీడియోస్ అయితే చూసిన తర్వాత అందరూ బాగుంది అని రివ్యూ ఇచ్చిన తర్వాతే వెళ్ళానండి. నాకు ఎలా అనిపించింది, మీకు చూసిన తర్వాత ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. నాకు ఎలా అనిపించిందో మీతో కూడా లాస్ట్లో షేర్ చేస్తాను. ఫస్ట్ అడ్రస్ ఎక్కడంటే సబ్మెరియన్ ఆపోజిట్లో అండి, బీచ్ ఆపోజిట్లో ఉంటుంది. లవ్ వైజాగ్ అని ఉంటుంది కదండి, సో అదే అన్నమాట. మాయా వరల్డ్కి రావాలనుకుంటే కనుక మనం టికెట్ కింద తీసుకోవాలండి. పై ఫ్లోర్లో మాయా వరల్డ్ అనేది ఉంటుందన్నమాట. సో టికెట్ కాస్ట్ వచ్చేసి 240 రూపీస్ విత్ జిఎస్టీ. 6 years అబోవ్ పిల్లల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరికి అదే కాస్ట్ అండి. మేమైతే లోపలికి వచ్చేసాము. ఎంట్రన్స్ చూడగానే చాలా ఎగ్జైటింగ్తో వెళ్ళాము. మొత్తం లైటింగ్స్తోనే ఉంటుందండి. నెక్స్ట్ మీరు ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే మాత్రం వీకెండ్స్లో అస్సలు వెళ్ళొద్దు, చాలా రష్గా ఉంది. సాటర్డే సండే ఓన్లీ 20 minutes అని చెప్పేసి చెప్పారనమాట. ఎందుకంటే వీకెండ్స్ అందరూ వస్తారు కదండి, చాలా రష్గా ఉంది. ఫొటోస్ తీసుకోవడానికైనా వీడియోస్ తీసుకోవడానికైనా సరే చాలా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. నార్మల్ డేస్లో వస్తే ఏంటంటే ఇంత జనం ఉండరు కాబట్టి హ్యాపీగా ఎంతసేపు అయినా చూసుకోవచ్చు అని చెప్పేసి చెప్పారండి. టోటల్గా 7 rooms అయితే ఉంటాయండి. చాలా కంజెస్టెడ్గా ఉంటుంది, చాలా చిన్న రూమ్సే అనమాట. మొత్తం గ్లాస్తోనే ఉంటుందండి. సో చూస్తున్నారు కదా, పైన కింద సైడ్స్ మొత్తం గ్లాసే అనమాట. అండ్ ఫుల్ లైటింగ్స్తో పెట్టారు. అయితే 2 rooms ఎగ్జైటింగ్గా అనిపించాయి. ఇప్పుడు చూస్తున్నారు కదండి, ఇదైతే నాకు చాలా చాలా నచ్చింది, చాలా బాగుంది. అంటే ఫోటోషూట్స్ కానీ లేకపోతే పిల్లలు ఎగ్జైటింగ్గా చూడడానికి కానీ బాగుందన్నమాట. మొత్తం కూడా లైటింగ్సే అండి, ఏమి టచ్ చేయకూడదు. మనం అక్కడ అరుస్తూ ఉంటారు టచ్ చేయొద్దు అని, బట్ ఫొటోస్ తీసుకోవడానికి అయితే చాలా చాలా బాగుంటుంది. బట్ ఇందులో ఒక మైనస్ ఏంటంటే చాలా కంజెస్టెడ్గా ఉందండి. చిన్న రూమ్స్ అన్నమాట, కొంచెం పెద్దవి పెట్టుంటే బాగుండేది అనిపించింది. జస్ట్ మనం ఇలా వెళ్ళి ఒక 15 minutesలో చూసి వచ్చేయచ్చు మొత్తం కూడా. నాకైతే మాయా వరల్డ్ అనేది రివ్యూస్లో చాలామంది చాలా బాగుంది, అన్బిలీవబుల్, చాలా సూపర్గా ఉంది అని చెప్పేసి చెప్పారు. నాకు అంతగా అయితే ఏమీ అనిపించలేదు. నాకే కాదండి, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా బయటకు వచ్చిన తర్వాత అదే థాట్లో ఉంటారు. దానికి అంత కాస్ట్ అవసరం లేదు. 240 రూపీస్ అంటే చాలా ఎక్కువ నాకైతే అనిపించింది. మాయా వరల్డ్ అని నేమ్ అయితే లోపల చూడడానికి ఏం లేదు, కానీ జనాల్ని మాయ చేయడానికి మాత్రం మాయా వరల్డ్ అని పెట్టినట్లయితే నాకు అనిపించిందండి టైటిల్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదొకటి బాగుంది. అది మనకి రోల్ అవుతున్నట్లు ఉంటుంది, కానీ మనం నించున్నదే రోల్ అవుతుందండి. సో వీడియో తీసేటప్పుడు మనకు అలా కనిపిస్తుంది అనమాట. ఇది కూడా చాలామంది యూట్యూబర్స్ అసలు ఎక్సలెంట్, సూపర్ డూపర్ అన్నట్లుగా చూపించారండి. అసలు మ్యాటర్ ఏంటనేది మనకి చెప్పలేదన్నమాట. సో అక్కడ రోల్ అవుతుంది, మనకి అటు ఇటు ఊగుతుంది అనమాట, జైంట్ వీల్ లాగా. సో అందుకని చెప్పేసి అది మొత్తం మనకి తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఒకసారి మీకు కూడా మొత్తం చూపిస్తున్నాను, చూసేయండి. మాయా వరల్డ్ రిమైనింగ్ రూమ్స్ కూడా వీడియో తీశాను, సో అవి కూడా చూసేయండి. ఒకసారి మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. నేను ఆల్రెడీ సిఎంఆర్ సెంటర్ బాగుందా?
ఇక్కడ చాలా కంజెస్టెడ్గా ఉండడం వల్ల లోపల పిల్లలందరూ ఏడుస్తున్నారండి. ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అన్నంత ఇదిగా ఉందన్నమాట. అందులో వీకెండ్స్లో వెళ్ళాం కాబట్టి మేము సండే చాలా రష్గా ఉంది. మీరు వెళ్ళాలనుకుంటే కనుక వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్లో వెళ్ళండి. నాకైతే సిఎంఆర్ సెంటర్లో ఉంటుంది కదండి గ్లాస్ రూమ్స్, సో అదే బెస్ట్ అనిపించింది. టికెట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. మనకి కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ ఆర్ 150 రూపీస్ ఉంటుంది. మేము మాయావల్ నుంచి బయటకు వచ్చేసరికి 1 o'clock అరౌండ్ 1:30 అలా అవుతుందండి. సో ఆకలిస్తుందని చెప్పేసి లంచ్ చేయడానికి మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. బీచ్ ఆపోజిట్లో బయట నార్మల్గా ఫుడ్ కోర్ట్ ఉంటాయి కదండి, అలాగైతే ఉందన్నమాట. సో ఫుడ్ కూడా ఆకలిస్తుంది కాబట్టి మనకు బాగానే అనిపిస్తుంది. సో లంచ్ చేసేసిన తర్వాత బీచ్కి అయితే వెళ్ళిపోయాము. మీరు కూడా వచ్చేయండి. యాక్చువల్గా మేము లంచ్ చేసిన తర్వాత కొంచెంసేపు బీచ్లో ఉండి కైలాసగిరి అయితే వెళ్దాం అనుకున్నామండి. కానీ ఒక్కసారి బీచ్లోకి వెళ్ళిన తర్వాత రిటర్న్ రావాలనిపిస్తుందా, అస్సలు రావాలనిపించదు. సో అందుకని మేము ఈవినింగ్ వరకు కూడా బీచ్లోనే చాలా ఎంజాయ్ చేసాము, వీడియోస్ తీసుకున్నాము, గేమ్స్ ఆడుకున్నాము. సో అలాగా ఈవినింగ్ అయిపోయింది, 6 అయిపోయిందండి. ఏదైనా బీచ్లో ఉన్నంతసేపు మాత్రం బాగుంటుంది, అస్సలు ఇంటికి రావాలనిపించదు. అక్కడే ఇంకా కొంతసేపు టైం స్పెండ్ చేయాలి అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? పిల్లలు అయితే అస్సలు రారండి. సో మేమైతే బ్యాక్ టు హోమ్ బయలుదేరిపోయాము. ఎందుకంటే చీకటి అయిపోతుందని చెప్పేసి ఆల్రెడీ అక్కడ 6 అయిపోయింది. సో మధ్యలో ఆగి స్నాక్స్ తింటూ నడుస్తూ కొంతసేపు కూర్చొని అలాగైతే బస్ స్టాప్కి ఎలాగొకటి రీచ్ అయ్యాము. మేము ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే డబుల్ డెక్కర్ బస్ అయితే కనిపించిందండి. అది ఓన్లీ అక్కడ సరౌండింగ్స్లోనే తిరుగుతుంది అనమాట. ఆ బస్ అనేది కాస్ట్ వచ్చేసి మేబీ 300 అలా ఉండొచ్చు. జస్ట్ ఒక రౌండ్ తిప్పేసి తీసుకొచ్చేస్తుంది. మేము మళ్ళీ ఫుట్పాత్ మీద నడవకుండా బీచ్లో అయితే నడుచుకుంటూ వెళ్ళాము. గవ్వలతో చేసినవి ఉంటాయి కదా, మిర్రర్ కీ జైన్స్, అవన్నీ చూద్దామని చెప్పేసి మళ్ళీ పిల్లలు ఈ జైంట్ వీల్ చూసేసరికి మళ్ళీ ఎక్కుతామని చెప్పేసి అన్నారు. ఇలాగా చీకటి అయితే పడిపోయింది మోస్ట్లీ. సో మా డే అయితే ఇలా కంప్లీట్ అయింది. మీకు ఎలా అనిపించింది మాయావరల్డ్? ఎవరైనా మాయావరల్డ్కి వెళ్ళారా? వెళ్తే ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.